ఆంధ్ర అవార్డ్స్ లో చిరంజీవి గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఆంధ్ర వాళ్ళు కూడా నంది అవార్డ్స్ కానీ ఇట్లాంటి అవార్డ్స్ ఏమైనా మాకు ఇవ్వాలని చెప్పేసి ఆయన కోరారు. దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇందులో తప్పు పడతానికి ఏముందండి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇక్కడ నటులు అక్కడ నటులు ఇక్కడ అనేది ఈ భేదం లేకుండానే ఇంతవరకు జీవించారు. అక్కడ ఎందుకనో ఈ ప్రకటించలేని అవార్డులు ఇంకా ప్రకటించినందుకు ఆయన అన్న మాటలు మనం తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. రెండోది అది మంచి మాట కాదేమో అనుకుంటున్నానండి. ఎందుకంటే మామూలుగా అంటే రాజకీయాలకు అతీతంగా ప్రజలైతే అందరూ ఒక తల్లి బిడ్డలుగానే భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళు అందరూ అక్కడ నుంచి వస్తున్నాం, ఇక్కడ బ్రతుకుతున్నాం. ఇప్పుడు ఇది వాళ్ళ కొత్తగా కాదు, తరతరాల నుంచి అక్కడెక్కడ పెళ్లి సంబంధాలు అందుకుంటున్నారు, అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు. రాజకీయాలకు అతీతంగానే ప్రజలు ఆలోచించుకోవడం మంచిదండి. అంటే ఆర్టిస్టులు కూడా ఆంధ్ర సైడ్ నుంచి ఉన్నారు, ప్లస్ తెలంగాణ సైడ్ నుంచి కూడా ఉన్నారు కదా, అది దృష్టిలో పెట్టుకుని అలా ఉండాల్సింది. 3 ప్రాంతాల నుంచి జనం ఉన్నారు. అంటే ఒక్కొక్క సంస్కృతి ఒక్కొక్క రకంగా ఉంటుందండి. దాన్ని మనం ఎవరం కాదంటే పుట్టుకతోటి వచ్చిన అలవాట్లు ఉంటాయి. మేము గోదావరి జిల్లాలో మా భాష యాస వేరేగా ఉంటుంది. అలాగని చెప్పి ఇప్పుడు అందరం ఇప్పుడు పెళ్లి సంబంధాలు కూడా అక్కడ అందుకుంటున్నారు. నా ద్వారా కూడా చాలా మంది అటు ఇటు కూడా సంబంధాలు అందుకుంటున్నారు. అంటే మీకులాగా అందరితో తిరుగుతుంటాను నేను. అందుకని ఏంటంటే ఇది భేదభావం చూపించడం మంచిది కాదండి. చిరంజీవి గారిని ఒక సైడ్ ట్రోల్స్ చేయడాలు కూడా అవుతున్నాయి. దాని గురించి చెప్పండి. అదేమో రాజకీయంగా చేస్తున్న పనులు తప్పితే ఎవరైనా సరే ఇప్పుడు అన్ని వర్గాలకే అన్ని రకాల పిల్లలకి కూడా ఈ తెలుగు పరిశ్రమలో అవకాశాలు ఇవ్వాలండి. ఎంతోమంది మీలా చదువుకున్న పిల్లలు ఈ రోజునే టెక్నికల్గా చాలామంది బాగా తయారై ఉన్నారు. యూట్యూబర్లు కానీ లేకపోతే అయితే టీవీ సీరియళ్ళు కానీ సినిమాల్లో కానీ ఎంతోమందికి అవకాశం ఇస్తున్నారు. ఇది మంచి పరిణామం. దీన్ని ప్రాంతాల వారీగా చూడకుండా అందరినీ కలిపి తెలుగు జాతిగానే గౌరవించడం మంచిది. అంటే తెలుగు ఇండస్ట్రీకి తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన ప్రోత్సాహం ఆంధ్ర గవర్నమెంట్ ఇవ్వడం లేదు అని చెప్పి నారాయణమూర్తి గారు కావచ్చు, చిరంజీవి గారు చెప్పడం అయితే జరిగింది. అంటే అక్కడ నుండి ఇవ్వకపోవడానికి గల కారణం ఏమేమి ఉండొచ్చు? స్పెసిఫిక్ రీజన్ ఏదైనా ప్రత్యేకంగా అనుకోవడానికి ఏం అవకాశం ఉంటుందండి. ఇప్పుడు ఇందులో పరిశ్రమలో చాలా మంది ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు కదండి. ఇప్పుడు మళ్ళీ దాన్ని వేరుగా మాట్లాడటం కూడా మంచిది కాదేమో అనుకుంటున్నానండి. అంటే ఇప్పుడు నిన్న గద్దర్ అవార్డ్స్ వచ్చిన వాళ్ళలో చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు. సో కొత్త టాలెంట్ ని మన ప్రభుత్వం గుర్తించడంపై మీరు ఎలాంటి వ్యాఖ్యలు? అది ఎంతో సంతోషకరమైన పరిణామం అండి. ఎందుకంటే మీలాంటి యువతని ప్రోత్సహించడమే అన్ని వర్గాలకే మంచిది. వర్గాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా పిల్లల్ని ప్రోత్సహించడం మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఒక 10-15 సంవత్సరాల క్రితం మీడియా అంత ఎలా లేదండి. కొద్ది మందికి అవకాశం దొరికేది. ఇప్పుడు కొద్దిగా టాలెంట్ ఉండి కష్టపడదాం అనుకున్న పిల్లలకి అన్ని అవకాశాలు దొరుకుతున్నాయి. అది దాన్ని తప్పుగా కాకుండా మంచిగా ఉపయోగించుకోగలిగి ఇందులో ఇప్పుడు కొత్తగా సినిమా ఫీల్డ్లో ఎంతోమంది మీలాంటి పిల్లలే ఎదుగుతున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి. అలాగే అవకాశాలు దొరుకుతున్నాయి. అయితే ఏంటంటే వీటిని రాజకీయం చేయడం కంటే పిల్లలకు అవకాశం కల్పించి ఇది ఒక పరిశ్రమ కింద భావించి ఎదిగే పిల్లలకి మనం అవకాశం కల్పించడం కూడా మంచిదని నా భావన. అంటే చిన్న సినిమాకి ఎక్కువ అవార్డులు వచ్చినాయని చెప్పి కూడా ట్రోల్ చేస్తా ఉంటారు. ఆ మూవీ ఏదైతే ఉందో, అంటే ఆ మూవీ బాగుంటున్నాయి కదా, అన్ని అవార్డ్స్ వచ్చినాయి. బట్ స్పెసిఫిక్ గా అట్లా ట్రోల్ చేయడం ఎంతవరకు కరెక్ట్? చిన్న మూవీ అని చెప్పి. చిన్న మూవీలు లేకపోతే అయితే పెద్ద మూవీలు ఎంతమందికి అవకాశాలు ఉంటాయండి. ఇప్పుడు సంవత్సరానికి 3-4 సంవత్సరాలకు ఒకటి వస్తున్నాయి. దానికి అవకాశం ఎంతవరకు ఉంటుందంటే కొద్ది మందికే దొరుకుతుంది కదండి. చిన్న సినిమాలు అంటే లో బడ్జెట్లో కొద్దిగా అవకాశం ఉన్న వాళ్ళు 2-3 కలిపి తీసుకుని పిల్లల్ని టాలెంట్గా ఉన్న పిల్లల్ని తీసుకుని సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు సినిమా తీసిన నిర్మాత నా ఫ్రెండ్ అండి, రిలేటివ్. అది చాలా చిన్న సినిమా అనుకున్నారు అందరూ. ఎంతో హిట్ సాధించింది. మాకే ఆశ్చర్యమైంది. అందుకని చిన్న సినిమా పెద్ద సినిమా అంటే ఏం కాదండి. కంటెంట్ ఉండి కథ బాగుండి నడిపితే ఏదైనా బాగుంటుందండి. ఇప్పుడు ప్రతి వాళ్ళు పెద్ద సినిమాలు 1000 కోట్లు పెట్టి తీయలేరు కదండి. ఇప్పుడు ధురంధర్ సినిమా ఉందండి, ఎవరు ఊహించలేదు మొదటి సినిమా అంత హిట్ అవుతుంది. బాహుబలిని గట్ట మించి ఇంత పెద్ద హిట్ అవుతుందని ఎవరో సామాన్యంగా కాదు, ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరో ఎక్స్పెక్ట్ చేయలేదండి. అలాంటిది ఆ సినిమా 1000 కోట్లు సంపాదించగలిగింది. ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా బాగుందని చెప్పి మంచి రివ్యూస్ వస్తున్నాయండి. అలాగని ప్రతి వాళ్ళు పెద్ద సినిమాలు తీయలేరు కాబట్టి చిన్న సినిమాలకి ఎంతోమంది నాకు అంటే మాకు సంబంధించిన పిల్లలు కూడా ఫీల్డ్లో వర్క్ చేస్తున్నారు.
వాళ్ళందరినీ కలుపుతుంటాను నేను. ఇవన్నీ తెలిసేది ఏంటంటే ఏదో నలుగురు కలిపితే ఒక 50 లక్షలు ₹1,00,00,000 పోయి చేసుకుని చిన్న చిన్న సినిమాలు తీస్తున్న పిల్లలు చాలామంది ఉన్నారండి. వాళ్ళు కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తారు. ఎందుకు వీళ్ళు డబ్బు డిమాండ్ చేయరు కాబట్టి. కోట్లు ఇచ్చి పెద్ద పెద్ద తారాగణాన్ని పెట్టుకోవడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి చిన్న సినిమాని ప్రోత్సహించడం మంచిదండి. థ్యాంక్ యూ.